సోదరిమణులారా, మీరు ఇంతవరకు ఇక్కడ ఎన్నో సామాన్లు చూసినారు, కొన్నారు. మీది ఆంధ్ర అభిమానాలకి మాది సలాం సలాం సలాం. ఈనాటి హేళం పాటలో ఇది హాకరి హైటం, ఇది హాకరి హైటం, ఇది హాకరి హైటం. నాన్న, కుక్క పిల్ల. కుక్క పిల్ల మనకెందుకమ్మా, పెడదారా? ఉండు నాన్న, కుక్క పిల్ల చాలా బాగుంది, కొందా నాన్న. చూడండి అయ్యా, ఇది మామూలు కుక్క పిల్ల కాదు, అసలు సిసరైన జాతి కుక్క పిల్ల. చంద్రమండలానికి పోయి తిరిగి వచ్చింది చూడండి, లైకా లైకా. దానికి మేనత్త మన్మడు వీడు వీడు వీడు. నాన్న చూసావా ఎలాంటి జాతి కుక్క? సర్కారీ బాట 50 రూపాయలు. 55. 55. 100 రూపాయలు. 100 రూపాయలు. 100 రూపాయలు. 150. ఏమిటమ్మా ఇది, నీకేమైనా పిచ్చా? ఉండు నాన్న. 300. 400. 45,000. అంటే 450. 450. ఒకటోసారి 500. నిమ్మి, అది కుక్క పిల్ల. 500. 500 ఒకటిసారి. ఏమండి, మీ పాట కొంచెం ఆఫ్ చేయాలి. చచ్చినాపనం 5,000 అయినా సరే పాడతాను. అవునవును, ఆయన ఎవరు అనుకుంటున్నాడు? కోటీశ్వరుడు. ఆయన కావాలనుకుంటే ఇలాంటి కుక్క పిల్లలు వెయ్యి, పిల్లి పిల్లలు వేయకుంటాడు. అది కాదండి, ఆ కుక్క పిల్ల మీద అమ్మాయి కాస్త మోసపడింది. ఈసారి దాన్ని కొనుక్కొనివ్వండి. పోన్లే బ్రదర్, పెద్ద ఆయన అడుగుతున్నాడు, వదిలేసి. మనం కావాలనుకుంటే ఇంగ్లాండ్ నుంచి ప్లేన్ లో కుక్క పిల్ల తెప్పించుకుందాం. సరే, వదిలేసాం. 500 రెండోసారి. 500 రెండోసారి. 500 మూడోసారి. ఏమండి, ఇలా రండి. మనకి కుక్క పిల్ల దక్కింది. కోటీశ్వరులట. అలాగా? నమస్తే. నమస్తే. ఈ కుక్క వ్యాపారంలో మీ వల్ల మాకు చాలా లాభం కలిగింది. మీరు తప్పకుండా ఓసారి మా ఇంటికి దయచేయాలి. ఇదిగోండి కార్డు. వస్తారు కదా? తప్పకుండా వస్తాం. ఇప్పుడు రాకూడదు? ఇప్పుడా? అలాగే. మాకు బ్యాంకులో చాలా పని ఉంది, అది చూసుకున్న తర్వాత వస్తాం. అవునవును. తప్పకుండా రావాలి. నమస్తే. నమస్తే. ఆ కార్డు ఇచ్చేస్తారా? ఏమండి, మీకు ఉండేది ఒకటే కార్డు అండి? అవునండి. కాదండి, నిమ్మి రామ్మా. ఉంటామండి. ప్లాట్ఫామ్ భలే ఛాన్స్ దొరికిందిరా. ఒరే, కుక్క పిల్ల ఎలా ఉన్నా అసలు పిల్ల మాత్రం రాంభరాట. భలే మంచి చౌక బేరము మించిన దొరకదు. కమిషన్. కమిషన్ క్యా భాయ్? కుక్క. ఓహో, పర్వాలేదు, లేవు. 10 రూపాయలు. 5 నయా పైసలు చేరి ఊర కుక్కను తీసుకొచ్చి 500కి వేలం వేస్తే 10 రూపాయలు ఇస్తావు. 50. బాయ్ 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 मेरे पैसा बाय. వెంకు, వెంకు. మమ్మీ, మమ్మీ, మమ్మీ. అబ్బా, ఏమిటా కేకలు? ఏమిటిది? కుక్క పిల్లమ్మా, పప్పి. వేలం పాటలో చౌకగా వస్తే కొన్నాం. 500. ఏమిటి? రూపాయలే? అవ్వ, కుక్క పిల్ల 500 రూపాయల? మీకేమైనా మత్తుందా? ఏ, నీకు కొంచెం కావాలా? చాలా ఊరుకోండి. లేకపోతే డబ్బు విషయం నీకేం తెలిసే? ఈ కుక్క పిల్ల వల్ల మనకు 4,500 రూపాయలు లాభం. లాభమా? ఒక లక్షాధికారి దీన్ని 5,000 కొనాలని సిద్ధపడ్డాడు. మనం అడ్డుపడి 500కి కొనేసాం. ఏడ్చినట్టే ఉంది. అవును మమ్మీ. మమ్మీ తిమ్మి నన్ను ఆ పేరుతో పిలవద్దని చెప్పలా? కోప్పడకు వెంకు, ఇది సామాన్యమైన కుక్క పిల్ల అనుకున్నావేంటి? చంద్రమండలానికి వెళ్ళొచ్చింది చూడు, రష్యా కుక్క లైకా. ఇది దానికి స్వయాన మేనత్తకు మనవడు. అవును మమ్మీ. ఊరుకో, ఇద్దరు కలిసి ఇల్లు గుళ్ళు చేస్తున్నారు. చిన్నదానికి దానికి లేకపోయినా మీరైనా చెప్పకూడదు? చెప్పానే, ఎంతగానో చెప్పాను. మనకి కుక్కొద్దమ్మా, ఇంట్లో మీ అమ్మ ఉంది. అదే, మీ అమ్మ తిడుతుంది అని చెప్పినా వినందే. కూతుర్ని ఇట్టాగే గారాభంగా పెంచండి. రేపు పెళ్ళైతే అత్తగారింట్లో పని పాటలు చెయ్యకపోతే అత్త ఆడబిడ్డ చెరకపక్క అంటూ ఉంటే పని పాట చేయాల్సిన కర్మ దానికేమిటే? నౌకర్లు లేకపోతేగా. అల్లుడు లక్షాధికారి, కోటీశ్వరుడు. అల్లుడా? ఎవరు? అరే, అసలు సంగతి చెప్పనే లేదా? కుక్కను కొనబోతే కుక్కతో పాటు మంచి అల్లుడు దొరికాడు. ఆ జాతి వాడేనా? ఏమిటమ్మా మాటలో?
లేకపోతే వేలం పాటలు అల్లుడు కొడుకుడు ఏంటే? అయ్యో రామచంద్ర, ఈ తండ్రి కూతుళ్ళు నా ప్రాణాలు తీస్తున్నారా భగవంతుడా. నిమ్మి, మీ అమ్మ ఉత్త పిచ్చిది. రేపు అల్లుడు రాని చూసి అలాగే మురిచిపోతుంది. అరే బాగా తెల్లారిపోయిందే. ఇంకా ఈ మగ వేషం ఎందుకు? అబ్బా జగదేక వీర టీ షాప్. చల్ మోహన రంగా నీకు నాకు జోడు కలిసిన కదరా. చల్ మోహన రంగ్ ఎడే ఎడే. ఏం కావాలి? చా మీరు కూర్చోండి కూర్చోండి, టీ తెప్పిస్తాను. బాయ్ 2 టీ. ఈ హోటల్ నాదే గానీ ఏం కావాలో చెప్పు. అడగమంటారా? నేను అడిగేది కాఫీ కావాలా టీ కావాలా అని. అంతేనంటారా? ఇంకేం లేదు. ఏం బాబు ఒళ్ళు చిమచిమ అంటుందా? కొడతావా? ఆడది బెదిరిస్తే బెదరడానికి వీడు ఎవడనుకున్నావు? ఆంధ్ర పులి మిస్టర్ ప్లాట్ఫామ్. ఎట్టా? అట్టే అట్ట చూడు. ఎవడి వీరుడు? వీరుడు కాదు, జగదేక వీరుడు. అయ్యా మా బావ. మీ బావా అంటే? అంటే మా మేనత్త కొడుకు. ఇదిగో అర్జునుడు పుట్టేటప్పుడు విల్లుతో పుట్టాడటగా. అదేవోలే, నేను చూడలేదు. మా బావ కత్తితో పుట్టాడు. మేం బొంబాయిలో ఉండేటప్పుడు మా బావ ఒకటి తల చెక్కేశాడు. ఏ అతను నెత్తిన కురుపులు లేశారా? కాదయ్యా బాలక, ఒక్క దెబ్బకు తలకాయ నరికేశాడు. అతను ఏం చేశాడు పాపం? నీవు వచ్చినట్లే అతను మా హోటల్లోకి వచ్చాడు. నీవు చూస్తున్నట్టే నా వంక చూస్తూ కూర్చున్నాడు. నువ్వు నవ్వినట్లే అతడు నవ్వాడు. అంతే, తల ఎగిరి అవతల పడింది. ఎంత దూరంలో పడిందో. అది సరే, ఇంత పెద్ద కూని నువ్వు ఎలా చేసుకున్నావంట? చేసుకోవడమా? నాకింకా పెళ్ళే కాలేదు బాలక. నాకు ఇంకా పెళ్లి కాలేదు బాలిక. ఆ సంగతి నీ మొహం చూస్తేనే తెలుస్తోందిలే. ఏమా? లేకపోతే ఈ కోతి ముఖాన్ని అవతి పెళ్ళాడుతుందయ్యా. ఏమన్నావు? వీడెవడో తెలుసా? ఆంధ్ర పులి. ఆ సంగతి ఏదో అడు చూసి మాట్లాడు. అడు చూస్తే ఏమో. సరే ఇప్పుడు వద్దు కానీ నువ్వు వెళ్ళి టీ పట్టరాపు. ఇదిగో అమ్మాయి, కొత్త ఆకు మార్చి డబుల్ స్ట్రాంగ్ సింగిల్ ఛా ఒకటి పట్టరా. డబ్బులు ఉండు, తాగని అడుగుతానే. తాగండి ఇవ్వను. బా ఇస్తా. సరే, జగదేక వీరుడు ఇంట్లోనే ఉన్నాడా కొంప తీసి? పుల్లాడు. పగులంతా కత్తుల షాపులో పనిచేస్తాడు. షాపు? కత్తుల షాపు. కత్తులు రాత్రులు ఇక్కడ టీ అమ్ముతాడు. వచ్చే వేళైంది, వచ్చేస్తాడు. అయింది, వస్తా. సరే అమ్మాయి, నీ పేరేమి? కనకం. అబ్బా, ఐస్ క్రీమ్ లాంటి పేరు. బావా